వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రా సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్రా సిస్టర్స్ ఛానల్లో బామ్మల స్టైల్లో అప్పటి ఉప్పిడి పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4 నుంచి 5, వరినొక గ్లాసు, నూనె 5 నుంచి 6 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని అందులో కొలిచి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేపుకోవాలి. అలా వేపుకున్న పోపులో కావాలంటే అల్లం పౌడర్ని వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్, అందుకే ఇంగ్రీడియంట్స్లో చూపించలేదు. చూడండి, అన్నీ వేసిన తర్వాత ఎర్రగా వేగిన పోపులో గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు తీసుకుని పోసుకోవాలి. అలా పోసుకున్న నీళ్ళలో తగినంత ఉప్పు వేసి మూత పెట్టి నీళ్లు మరిగే వరకు వెయిట్ చేయాలి. అలా మరిగిన నీళ్ళల్లో 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం కాబట్టి గ్లాసుడు నూక, అలా మీరు ఎన్ని గ్లాసులు నూక తీసుకుంటే అన్నిటికీ 3 గ్లాసులు నీళ్ళు చప్పున పోసుకోవాలి. చూడండి, ఉప్పుడు పిండి అలా ఉడకాలి, బాగా దగ్గరగా ఉడకాలి. ఈ ఉప్పుడు పిండి బాలింతలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చండి. అందరికీ ఇది చాలా హెల్దీ. వాళ్ళకి తగ్గట్టు అల్లం వేయడం మానేయడమో, శనగపప్పు వేయడం మానేయడమో చేసుకుని అడ్జస్ట్ చేసుకుని తినాలంతే. కొంచెం తిన్నా సరే చాలా హెల్దీగా కడుపు నిండుగా ఉండే టిఫిన్ అన్నమాట ఇది. అన్నానికి భిన్నంగా తినే వాటిల్లో ఉప్పుడు పిండి ఫస్ట్ అని చెప్పొచ్చు. ఇలా టేస్టీగా ఉప్పుడు పిండి తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్రా సిస్టర్స్.